ముందుగా మీ దృష్టిని మీ కనుమ బొమ్మల మధ్య పెట్టండి. కనుబొమ్మల మధ్య పెట్టి లాస్ట్లో అయిపోయేదాకా, క్రియ అయిపోయేదాకా ఈ కళ్ళు అట్లే పెట్టింటాము. ఇట్లే రిలాక్స్గా పెట్టుకొని అక్కడ మన గమనం అంతా, దృష్టి అంతా కనుబొమ్మల మధ్యనే ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి దేవునికి మొక్కండి. చేయిలు జోడించి ఇంటి దేవునికి మొక్కొని ఇప్పుడు మహాతార బాబాజీ, లహిరి మహాశయ, స్వామి యుక్తేశ్వరగిరి, పరమహంస యోగానంద స్వామి మరియు అందరు గురువులకి నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదాలు కావాలని కోరుకోండి. క్రియాయోగలో మంచి ఫలితం రావాలని కోరుకోండి. క్రియాయోగంలో ఎదగాలని కోరుకోండి. ఇప్పుడు మొదటి ప్రాణాయామ టెన్షన్ రిలాక్స్ అని 3 సార్లు చేయాలా. ఇప్పుడు పూర్తి శ్వాసను ముక్కు ద్వారా తీసుకోండి. 3 సెకండ్లు ఆపుకొని నోరు తెరిచి ఫోర్స్ఫుల్గా బయటికి వేసేయాలి 2 సార్లు. పూర్తిగా తీసుకోండి. 1, 2, 3 బయటికి వేసేయండి. రెండోసారి పూర్తి శ్వాసను లోపలికి తీసుకోండి. 1, 2, 3 నోరు తెరిచి బయటికి వేసేయండి. ఇప్పుడు మూడో శ్వాసలో పూర్తి శ్వాసను తీసుకోండి. 1, 2, 3 నోరు తెరిచి బయటికి వేసేయండి ఫోర్స్ఫుల్గా. రిలాక్స్. మీ గమనం అంతా మీ కనుబొమ్మల మధ్య ఉంటుంది. అట్లే శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు రెండో ప్రాణాయామ 10-10-10 అని. ఇది 10 సార్లు 10 కౌంట్లకి ఊపిరిని లోపలికి తీసుకోవాలా ముక్కు ద్వారా. అట్లే 10 కౌంట్లకి ఊపిరిని అట్లే ఆపుకోవాలా, బంధించాలా. 10 కౌంట్లకి నోరు తెరిచి నోటి ద్వారా నిదానం శ్వాసను బయటికి వేయాల. 10-10-10 అని. మనకి కెపాసిటీ ఉంటే 12, 15, 20 చేసుకోవచ్చు. కెపాసిటీ తక్కువ ఉంటే 6, 7, 8కైనా చేసుకోవచ్చు. 8, 8, 8 అట్లా ఈక్వల్గా చేసుకోవాలా. ఫస్ట్ 1 శ్వాసను తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 శ్వాసను బంధించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నోరు తెరిచి శ్వాసను బయటికి నిదానంగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
రెండవ ప్రాణాయామ. నిదానంగా తీసుకోండి శ్వాసను. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాసను బంధించండి. 1 2 3 4 5 6 7 8 9 10. నోరు తెరిచి బయటికి వేయండి నిదానంగా. 1 2 3 4 5 6 7 8 9 10. అక్కడ మన కనుబొమ్మల మధ్య ఒక కన్నులాగా ఉందనుకొని అటు నుంచి చూస్తూ ఉండాల. ముందరికి అంటే చూస్తూ ఉండాల, దృష్టి పెట్టాలి అక్కడ. కుటస్థ చైతన్యం అంటాము, అక్కడే ఉంటుంది గమనము. ఇప్పుడు మూడో ప్రాణాయామ. నిదానంగా శ్వాసన తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాసను బంధించండి. 1 2 3 4 5 6 7 8 9 10. నోరు తెరిచి బయటికి వేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నాలుగో ప్రాణాయామ. నిదానం తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. బంధించండి. 1 2 3 4 5 6 7 8 9 10. నోరు తెరిచి నోరు ద్వారా బయటకండి. 1 2 3 4 5 6 7 8 9 10.
మన దృష్టి అంతా కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఐదో ప్రాణాయామ. నిదానంగా తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాసను బంధించండి. 1 2 3 4 5 6 7 8 9 10. నోరు తెరిచి నోటి ద్వారా బయటకేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆరో ప్రాణాయామ. నిదానంగా తీసుకోండి శ్వాసను ముక్కు నుంచి. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాసను బంధించండి. 1 2 3 4 5 6 7 8 9 10. నోరు తెరిచి నోరు ద్వారా వేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లే శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ దృష్టి కనుబొమ్మల మధ్య ఉంటుంది. అట్లే శ్వాస లోపలికి వస్తుందా, బయటికి వస్తుందా, బయటికి పోతుందా, దీనిపైన మీ దృష్టి ఉంటుంది.
ఇప్పుడు అనుకోండి, నేను పరిశుద్ధమైన ఆత్మని. ఈ శరీరం కేవలం నా ఒక్క భాగం మాత్రమే. నేను ఎల్లప్పుడూ నెమ్మదిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. నేను ఆత్మని. నేను ఎల్లప్పుడూ నెమ్మదిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. ఈ శరీరం కేవలం నా ఒక్క భాగం మాత్రమే. నేను ఆత్మని. నేను సాక్షిభూతుడైన ఆత్మని. నేను ఎల్లప్పుడూ నెమ్మదిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. ఈ శరీరం కేవలం నా ఒక్క భాగం మాత్రమే. ఈ వాక్యాల్ని మనస్ఫూర్తిగా అనుకోండి. మనసులో 5-6 సార్లు అనుకోండి. మనస్ఫూర్తిగా అనుకోండి. ఫీల్ అవుతూ అనుకోండి. నేను ఆత్మని. నేను ఎల్లప్పుడూ నెమ్మదిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. ఈ శరీరం కేవలం నా ఒక్క భాగం మాత్రమే. మనస్ఫూర్తిగా అనుకోండి ఇలా. ఇప్పుడు మీ కనుబొమ్మల మధ్యన ఒక వెలుగు ఉందనుకోండి, ఒక చైతన్యం ఉంది చూడండి. అనుకోండి. ఈ యొక్క వెలుగు, ఈ యొక్క చైతన్య శక్తి మీ శరీరం మొత్తం ప్రవహిస్తున్నట్లు చూడండి. మీ తల నుంచి, తల, గద్ద, ఎద, కడుపు మొత్తం శరీరం అంతా వెళ్తుంది చూడండి. ఈ పవిత్రమైన దైవీ శక్తి మీ మొత్తం శరీరం అంతా నిండిపోతుంది చూడండి. మీ చేతులు, మీ కాళ్ళు, మీ శరీరాన్ని మొత్తం ఆరోగ్యంగా చేస్తోంది చూడండి. మీ శరీరంలో ఉండే అనారోగ్యం అంతా వెళ్ళిపోతుంది చూడండి. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నట్లు చూడండి. ఈ శరీరంలో ఉంటూ ఆనందంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉన్నట్లు చూడండి. శక్తియుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నట్లు చూడండి. ఇప్పుడు ఈ చైతన్య శక్తి అలానే పెరుగుతూ మీ చుట్టూరా పెరుగుతోంది చూడండి. అలాగే పెరుగుతూ పెద్దగా పెరుగుతోంది చూడండి. పెరుగుతూ మీ ఇంటి బయట వెళ్తూ మొత్తం మీ ఇంటి నిండా ఈ పవిత్రమైన శక్తి నిండి ఉంది చూడండి. మీ ఇంటి నిండా ఈ దైవీ శక్తి, ఈ పవిత్రమైన శక్తి నిండి ఉంది చూడండి. మీ ఇల్లు శక్తియుతంగా ఈ పవిత్రమైన శక్తి నిండి ఉంది చూడండి. ఇప్పుడు మీ ఇంటి సభ్యులను ఊహించుకోండి. ఒక్కొక్కరినే ఊహించుకోండి. ప్రతి ఒక్కరిని ఊహించుకొని శక్తియుతంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు చూడండి.
అంజనా. అంజనాను ఊహించుకోండి. శక్తియుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నట్లు చూడండి అంజనా. చూడండి అంజనా శక్తియుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంది చూడండి. చూడండి నరేంద్ర, ధనంజయ్ అంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నట్లు చూడండి. మీ ఇంటి సభ్యులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నట్లు చూడండి. ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తియుతంగా ఉన్నట్లు చూడండి. ఈ పవిత్రమైన శక్తి వాళ్ళందరిలోనూ ప్రవహిస్తూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు చూడండి. ఇప్పుడు చూడండి ఈ పవిత్రమైన చైతన్య శక్తి మీ ఇంటి నుంచి బయటికి వెళ్తూ 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 పెరుగుతూ మీ ఊరంతా ప్రవహిస్తోంది చూడండి. మీ మీ ఊరంతా ఈ చైతన్య శక్తితో నిండిపోతోంది చూడండి. ఈ పవిత్రమైన ఆనందకరమైన శక్తితో మీ ఊరు నిండిపోతోంది చూడండి. ఈ శక్తి పెరుగుతూ పెరుగుతూ అలాగే పెద్దగా పెరుగుతూ 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 ఈ భూమండలం అంతా నిండిపోతోంది చూడండి. ఈ పవిత్రమైన శక్తితో, ఈ పవిత్రమైన చైతన్య శక్తితో మీ భూమండలం అంతా నిండిపోతోంది చూడండి. ఈ భూమండలము శక్తియుతంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు చూడండి. ఈ భూమండలం శక్తియుతంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు చూడండి. సాక్షిగా చూస్తూ ఉండండి. ఈ భూమండలం ఆరోగ్యంగా ఉన్నట్టు చూడండి, శక్తియుతంగా ఉన్నట్టు చూడండి. ఈ పవిత్రమైన శక్తి, ఆనందకరమైన శక్తి మీ భూమండలం అంతా నిండి ఉన్నట్లు చూడండి. ఈ ఆనందకరమైన శక్తి ప్రతి జీవులోనూ ప్రవహిస్తున్నట్టు చూడండి. ప్రతి జీవులోనూ ఈ ఆనందకరమైన శక్తి, దైవీ శక్తి ప్రవహిస్తున్నట్లు చూడండి. ఇప్పుడు హాంగ్సా ధ్యానం. ఊపిరి లోపలికి వచ్చినప్పుడు హాంగ్ అనుకోవాలి. తర్వాత అలాగే సాక్షిగా చూస్తూ ఎప్పుడు ఊపిరి బయటకు వెళ్తాదో అప్పుడు సా అనుకోవాలి మనసులో. మౌనంగా సాక్షిగా చూస్తూ ఉండండి. ఊపిరి అదంతకదే వస్తుంది, అదంతకదే వెళ్తుంది. మనం ఏమీ చేయకూడదు. ఈ ఆంగ్సాధనం ఎంతసేపు చేస్తే అంత మంచిది. 20 నిమిషాలు, 30 నిమిషాలు లేదా గంట సేపు అయినా చేసుకోవచ్చు, అంత మంచిది. ఊపిరి వచ్చినప్పుడు హాంగ్ అనుకోవాలి. ఊపిరి బయటికి పోయినప్పుడు అదంతకదే బయటికి పోయినప్పుడు సా. ఊపిరితో పాటు ఉండాలి. ఊపిరి లోపలికి వస్తుందా బయటకు వెళ్తుందా అని చూస్తూ ఉండాలి, అంతే ఈ ధ్యానం.
స్టాప్. ఆంగ్స ధ్యానం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. కనీసం అంటే ఒక 30 నిమిషాలైనా డైలీ చేస్తే మంచిది. ఈ ఆంగ్స ధ్యానం అయిన తర్వాత ఒక ప్రాణాయామ చేయాలి. ప్రతిసారి 3 సార్లు ఒక ప్రాణాయామ చేయాలి. అది ఎలా చేసేదంటే, ఫస్ట్ నోటి నుంచి గాలంతా బయటికి వేసేయాలి. ఊపిరితిత్తులో ఉండే గాలంతా బయటికి వేసేయాలి. ఎలా అని గాలంతా బయటికి వేసేయాలి పూర్తిగా. నెక్స్ట్ నోరు మూసుకొని అలానే ఉండాలి. ఎంతసేపు ఉండగలమో అంతసేపు ఉండాలి. ఎక్కువసేపు ఉంటే మంచిది, కానీ బిగపట్టుకోకూడదు. అలానే ఉండి ఎప్పుడు మనకు ఊపిరి కావాలనిపిస్తుందో, ఇంకా ఉండలేమో అనిపిస్తుందో అప్పుడు మనం ముక్కు నుంచి గాలిని నిదానంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది ఒకసారి అయినట్లు. ఇలా ఇంకా 2 సార్లు చేసుకోవాలి. రెడీ అవ్వండి. ఒకటోసారి మీ నోటి ద్వారా గాలి అంతా బయటికి వేసేయండి. పూర్తిగా బయటికి వేసేయండి. నోరు మూసుకోండి, అలానే ఉండండి. ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండండి. ఎంతసేపు ఉంటే అంత మంచిది, కానీ బిగించకూడదు. ఎక్కువ బిగపట్టుకోకూడదు, ఎక్కువ టెన్షన్ చేయకూడదు. ఎంతసేపు ఆరాంగా ఉండగలరో అంతసేపు ఊపిరి తీసుకోకుండా ఉండాలి. తర్వాత ముక్కు నుంచి ఊపిరి తీసుకోవాలి. ఇప్పుడు రెండోసారికి రెడీ అవ్వండి. నోటి నుంచి బయటికి వేయండి. పూర్తి శ్వాస బయటికి వేసేయండి నోటి నుంచి. నోరు మూసుకోండి, అలానే ఉండండి. ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండండి. బిరిన్నా వదిలేయకూడదు, శ్వాసను తీసుకోకూడదు. అలానే ఎక్కువసేపు అలానే ఉండకూడదు, టెన్షన్ చేయకూడదు. ఆరాంగా ఎంతసేపు ఉండగలరో అంతసేపు అలానే ఉండాలి. ఇప్పుడు మూడోసారి గాలిని బయటకు వేయండి నోటి నుంచి. పూర్తిగా గాలిని బయటకు వేసి నోరు మూసుకొని అలానే ఉండండి. చూడండి, సాక్షిగా చూస్తూ ఉండండి. బిరినా తీసుకోకూడదు, ఎక్కువ బిగపట్టుకోకూడదు. ఆరాంగా ఉన్నంతసేపు అలానే ఉండాలి. ఎప్పుడు ఇంకా కాదనిపిస్తుందో అప్పుడు ముక్కు నుంచి తీసుకోండి గాలిని. ఇప్పుడు మీ గురువులైన మహాతారా బాబాజీ గారికి కృతజ్ఞతలు తెలపండి. మనసులో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మహాతారా బాబాజీ, లహిరి మహాశయ, యుక్తేశ్వరగిరి స్వామి, యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీలో ఉండే భగవంతునికి కూడా కృతజ్ఞతలు తెలపండి. నిదానంగా కళ్ళు తెరిచి బయటికి రండి.